టు ఛానల్ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందన. నా పేరు ఛానల్ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను బేసిక్గా ఒక విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో జనరల్గా ఏంటంటే వన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. సో బేసిక్గా సార్ నేను ఎస్ఏపీ ఫ్రెషర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాకు బెస్ట్ ఆప్షనా కాదా, సో దాని గురించి నాకు చెప్పండి అని చెప్పి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. అలాగే మీ క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే చాట్లో పెట్టండి. సో దానికి సంబంధించి మనం వీడియోస్ తయారు చేసుకుందాం. సో ఈరోజు మరి దీనికి ఆన్సర్ ఏం చేద్దాం. సో ఆన్సర్ ఏంటంటే మీరు కనుక ఫ్రెషర్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ బెస్టా కాదా అని చూద్దాం. సో జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ చాలా కంపెనీస్ను తీసేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అందులో ఫస్ట్లో ఉంది. సో టీసీఎస్ అనేది ఐటీలో పెద్ద జైంట్ కంపెనీ. సో మీకు టాప్ 3 టైర్ కంపెనీస్లో టీసీఎస్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది న్యూ ఎంప్లాయీస్కి అంటే ఫ్రెషర్ ఎంప్లాయీస్కి బెస్ట్ కాదు అని ఆలోచిస్తుంది. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా చాలా ప్రొడక్టివిటీ ఉంది. సో మార్కెట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ఎప్పుడైతే ఆప్షన్ తీసుకొచ్చారో ఐటీ వాళ్ళకి ఏంటంటే కొంచెం కంపెనీస్ కాస్ట్ అనేది తగ్గింది. రెంట్లు కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎడిషనల్ బెనిఫిట్స్ ఏమైతే ఎంప్లాయీస్కి ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోయినాయి. దాని మూలంగా కంపెనీకి బెనిఫిట్ తప్పిస్తే లాస్ ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి. ఒక ఎంఎన్సీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఒక ఎంఎన్సీ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఫ్రెషర్స్ మిస్ అవుతున్నారు. అంటే జస్ట్ కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత ఒక ల్యాప్టాప్ ఇచ్చేస్తున్నారు, ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేస్తున్నారు. అండ్ ఒక ఎంఎన్సీ కల్చర్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒక ఎంఎన్సీ కల్చర్ అంటే డెఫినెట్గా మనం మనం వేసుకునే షర్ట్ కానీ నుంచి ప్యాంట్ దగ్గర నుంచి మన అటైర్ ఫార్మల్ అటైర్ కానీ లేకపోతే ఆ కల్చర్ కానీ మిస్ అవుతున్నారు. అది అక్కడ మెయిన్ పాయింట్ అవుట్ చేస్తుంది ఏంటంటే ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కల్చర్ని మిస్ అవుతున్నారు. అలాగే టీంలో కోఆర్డినేటివ్గా కలిసి కూర్చొని పనిచేస్తారు. మన ఆఫ్లైన్లో చూసినట్లయితే ఎంప్లాయీస్తో కూర్చొని మనం మన యొక్క అభిప్రాయాలను కానీ లేకపోతే మన థాట్ ప్రాసెస్ కానీ అండ్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ క్వరీస్ కానీ ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి ఉంటుంది. దాని మూలంగా స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది ఆఫ్లైన్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ ఆన్లైన్లో అంటే జనరల్గా ఇప్పుడు మనకి అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోవడం ద్వారా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. తెలియకపోతే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు, అప్రోచ్ అయినా ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. ఫ్రెషర్కి ఇది కొంచెం డిసప్పాయింట్ కలిగించే విషయం అనమాట. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఒక సీనియర్ అనేది కూడా పక్కన ఉంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆ సీనియర్ దగ్గర నుంచి ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆ సీనియర్ చెప్పే ప్రతి విషయాలను కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ విషయాన్ని ఫ్రెషర్ అనేవాడు కోల్పోతున్నాడు. కాబట్టి ఫ్రెషర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక శాపం కానీ వరం కాదు. అండ్ అక్కడ ఒక కల్చర్ని కోల్పోతున్నాడు. ఒక క్లయింట్తో మనం ఒక క్లయింట్ వచ్చినప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఎంఎన్సీలో క్లయింట్ మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్నాడంటే ఎలాంటి మనకి రెస్టారెంట్స్లో కానీ ఫుడ్ కల్చర్ కానీ అక్కడ ఉండే మనకి క్యాఫ్టీరియా కానీ ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాంటివి కోల్పోతున్నారు బెనిఫిట్స్. అట్ ది సేమ్ టైం సీనియర్స్ దగ్గర నుంచి వర్క్ నేర్చుకోవడం అండ్ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివి చాలా ఉంటాయి ఎంఎన్సీస్లో. అవి కూడా మిస్ అవుతున్నారు. అండ్ కలెక్టివ్గా కోఆర్డినేటివ్గా ఒక టీంలో పనిచేసి ఎంతో లెర్నింగ్ అనేది ఉంటుంది. దాని మూలంగా అది కూడా కోల్పోతున్నారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కేవలం మనం అవతల వ్యక్తిని ఇంటరాక్ట్ అయ్యి అవతల వ్యక్తి ఫీలింగ్స్ కానీ భావజాలాలు కానీ తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది లేదు. అదే మనకు ఆఫ్లైన్లో ఉన్నట్లయితే మనం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రజెంట్ సీనియర్స్కి అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ చూశారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఫ్రెషర్స్కి అయితే ఇట్స్ నాట్ గుడ్. అంటే సీనియర్స్ దగ్గర నుంచి మనం పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి అది మీకు నెక్స్ట్ వెళ్ళే కంపెనీస్ కానీ లేకపోతే నెక్స్ట్ మీరు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసి ఆఫ్లైన్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతుంది. అంటే చాలా వరకు వెళ్ళలేక జాబ్స్ని రిజైన్ చేసేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్రెషర్స్కి అయితే శాపం. కాబట్టి ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ చూసే ఉంటారు కాబట్టి వాళ్ళకి వరం లాంటిది అని చెప్పాలి. బట్ ఫ్రెషర్కి అయితే మాత్రం ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా అభిప్రాయం ప్రకారం ఇట్స్ నాట్ గుడ్. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ ఛానల్ ఎస్కే సైనింగ్ ఆఫ్.